దేవుని వాక్యాన్ని వినే విషయంలో ఆసక్తి ఉందా? ప్రార్థనలో ఆసక్తి ఉందా? నిజంగా సహవాస కూడికల్లో ఆసక్తి ఉందా? ఆసక్తి కలిగినటువంటి వాడిని దేవుడు దీవిస్తాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నిజం చెప్తున్నానండి, నువ్వు ఏ విత్తనాన్ని విత్తుతావో ఆ పంటను కోస్తావు కదా. నువ్వు ఏ కొలత అయితే కొలుస్తావో అదే కొలతో నువ్వు కోయబడతావు. అర్థమవుతుందా మీకు? ఈ యొక్క లైఫ్ అప్లికేషన్ మీరు మర్చిపోద్దు. మీరు ఏ కొలత అయితే కొలుస్తారో అదే కొలతతో మీరు కొలవబడతారు. ఏ విత్తనాన్ని విత్తుతావో అదే విత్తనాన్ని కోసం. దేవుని కోసం ఇచ్చావా? దేవుని కోసం సమయం ఇచ్చావా? దేవుడు నీ కోసం సమయాన్ని కేటాయిస్తాడు. దేవుని కోసం నీ తలాంతులను ఇచ్చావా? వాటిని గిఫ్ట్ని ఎక్సర్సైజ్ చేసావా? దేవుడు నీ కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని కొరకు నీ ట్రెజర్స్, దేవుని కొరకు నీ కష్టార్జితం, నీ టైట్స్ దేవుని కొరకు ఇచ్చినప్పుడు దేవుడు నేను బికారిగా చేయడు. దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. గివింగ్లో ఉంటున్న ఆశీర్వాదం చాలా గొప్పది. దేవునికి మనం ఏవల్ల టైం, టాలెంట్ అండ్ ట్రెజర్స్ అండ్ టైట్స్, 4 T's మనం దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు వాటిని ఏం చేస్తాడో చెప్పమంటారా? రెట్టింపు చేస్తాడండి. నమ్మండి ఈ విషయాన్ని. దేవునికి ఇచ్చే విషయంలో ఎప్పుడు కూడా గుప్పిళ్ళు ముయ్యొద్దు. దేవునికి ఇచ్చే విషయంలో లిబరల్గా ఇవ్వండి. దేవునికి ఇచ్చే విషయంలో మనస్ఫూర్తిగా ఇవ్వండి. హృదయపూర్వకంగా ఇవ్వండి. సణుక్కుంటూ గొణుక్కుంటూ ఇవ్వద్దు. దేవునికి ఇచ్చిన ఫ్రీ విల్ ఆఫరింగ్ ఇవ్వండి. దేవుడు మీ జేబులు నింపుతాడు, మీ పాకెట్స్ నింపుతాడు. అద్భుతాలు చేస్తాడు ఆయన. ఆయన కోసం నిలబడితే దేవుడు నీ కోసం నిలబడ్డా.